కర్ణుడి గొప్పతనం. కృష్ణుడి మాటల్లో మహాభారత యుద్ధం ముగిసింది. కురుక్షేత్రం నిశ్శబ్దంగా ఉంది. నా మనసులో మాత్రం ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక పేరు, కర్ణుడు. లోకంలో దానగుణం గురించి మాట్లాడితే కర్ణుడి పేరు ముందు నిలబడుతుంది. తన ప్రాణాన్ని పణంగా పెట్టినా అడిగిన వారికి లేదనకుండా ఇచ్చేవాడు. ఇంద్రుడు యాచకుడి రూపంలో వచ్చి కవచకుండలాలు అడిగినప్పుడు తన ప్రాణానికి రక్ష అని తెలిసినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చేశాడు. అదెంతటి త్యాగం! స్నేహానికి ప్రాణమిచ్చేవాడు కర్ణుడు. దుర్యోధనుడు తనను ఆదరించినందుకు ఎంత కష్టమొచ్చినా అతని పక్షానే నిలబడ్డాడు. ఆ స్నేహబంధం అద్భుతం. కుంతిదేవి తన తల్లి అని తెలిసినా, పాండవుల పక్షాన చేరమని కోరినా తన స్నేహధర్మాన్ని వీడలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు. ధర్మం ఎటువైపు ఉన్నా తాను ఇచ్చిన మాటకు, తన స్నేహానికి కట్టుబడి జీవించాడు. అలాంటి నిబద్ధత చాలా అరుదు. యుద్ధంలో తన సోదరులతో పోరాడాల్సి వచ్చినా తన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాడు. తన మాటను నిలబెట్టుకోవడానికి ఎంతటి కష్టాన్నైనా భరించాడు. వీరత్వంలో, ధైర్యంలో కర్ణుడికి సాటి ఎవరూ లేరు. యుద్ధభూమిలో సింహంలా పోరాడాడు. కర్ణుడు కేవలం ఒక యోధుడు కాదు, ఒక గొప్ప గుణవంతుడు. అతని జీవితం త్యాగానికి, నిబద్ధతకు, స్నేహానికి ప్రతీక. కర్ణుడి కథ తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. అతని గొప్పదనం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.